నిర్లక్ష్యం మూలంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతాంగం అదేవిధంగా లో లెవెల్ కెనాల్ హై లెవెల్ కెనాల్ కింద ఉన్న రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి ఒకవైపేమో ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్ళ దోపిడీ కొనసాగిస్తుంటే వచ్చిన నీళ్ళను వచ్చినట్టు మలుపుకపోతుంటే మన ముఖ్యమంత్రి లొంగుబాటుతనం, ఇరిగేషన్ మంత్రి నల్గొండ జిల్లా మంత్రి వెంకరెడ్డిల చేదగాంతనం ఈ కెనాల్స్ కింద ఉన్న సాగర్ ఎడమ కాలువ కింద కావచ్చు, లో లెవెల్ కెనాల్ కావచ్చు, హై లెవెల్ కెనాల్ కింద ఉన్న ఎమ్మెల్యేల చేతగంతనం వల్ల, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల దారుణమైన అన్యాయానికి గురవుతుంది నల్గొండ జిల్లా. నీళ్లు లేక కాదు, బ్రహ్మాండంగా వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో జలాలను దోసుకపోయే యజ్ఞం చేస్తుంటే వీళ్ళు చేతగాని రండల్లాగా మనల్ని మోసం చేయడానికి, నల్గొండ జిల్లా రైతాంగాన్ని, నల్గొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడానికి యాగాల పేరు మీద మన దృష్టి మళ్లించే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ నేను మీ గతంలోనే స్వయంగా వెళ్ళి సాక్ష్యాలు చూపించి పోతిరెడ్డిపాడు నుంచి ఎంత దోపిడీ జరుగుతుందో జల దోపిడీ మొత్తం ప్రపంచానికి చెప్పిన. వాళ్ళు పేరుకు చెప్తున్నది 8,000 క్యూసెక్కులని, కానీ 30,000 క్యూసెక్లకు పైగా నీళ్లు ప్రతిరోజు తీసుకుపోతున్నారు. నేను చెప్పే సాక్ష్యాలతో సహా మీకు నిరూపిస్తా. ఇవాళ నాగార్జున సాగర్లో ఇంకా 150 టీఎంసీల నీళ్ళు వచ్చే అవకాశం ఉండే మనకున్న హక్కు ప్రకారం. అంటే నిండిపోవాలి ఇప్పటికి. కానీ వాళ్ళు పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోయిన ప్రాజెక్టులు మొత్తం గోరకల్లు కావచ్చు, గాజుల దిన్నె కావచ్చు, బ్రహ్మంగారి సాగర్ కావచ్చు, అవుకు కావచ్చు, గొల్లపల్లి, సర్వేపల్లి, జీడిపల్లి, రామతీర్థం, బద్వేల్ ట్యాంక్, యోగి వేమన, సోమశిల, కండలేరు, గండికోట, వెలుగోడు, చిత్రవతి, పెన్నా, అహోబిలం, మైలవరం, పైడిపాలెం, మిడ్పెన్నార్, కనిగిరి, సర్వరాజు, వామికొండ, పత్తికొండ, శ్రీనివాసపురం, నెల్లూరు ఆనకట్టు, తుంగభద్ర అంటే ఓకే. మిగతా అన్నీ నేను చదివిన మొత్తం ప్రాజెక్టులు ఇవాళ నీళ్ళతో కలకల్లాడుతున్నాయి. దాదాపుగా 140 టీఎంసీల నీళ్ళు ఇవాళ పోతిరెడ్డిపాడు నుండి తీసుకుపోయి అక్కడ ప్రాజెక్టులు నింపుకున్నారు. కానీ వాస్తవానికి న్యాయంగా రావాల్సింది నాగార్జున సాగర్కి ఆ నీళ్లు. పోతిరెడ్డిపాడుకు నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా అటువైపు తీసుకపోతే కేవలం మిగులు జలాలు మాత్రమే తీసుకుపోయే హక్కు ఉంది వాళ్ళకి. మిగులు జలాలు మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోవాలి రైతాంగం అందరూ కూడా. ఈ జిల్లాలో ఉన్న, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా. వాస్తవానికి నాగార్జున సాగర్కి శ్రీశైలం అనేది ఒక బఫర్ రిజర్వాయర్. నాగార్జున సాగర్ ఆపద సమయంలో కాపాడడం కొరకు, నీళ్ళని నిల్వ చేయడం కొరకు మాత్రమే కట్టిన రిజర్వాయర్. దాంతో పవర్ ప్రొడ్యూస్ చేస్తూ సంవత్సర కాలం అంతా నాగార్జున సాగర్కు నీళ్లు వదులుతూ నాగార్జున సాగర్ కుడేడ్మ కాలువలకు ఇవ్వాలి నీళ్లు. వాస్తవానికి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినాడు, దాని ఉద్దేశం అది. ఆ తర్వాత మంచినీళ్ళ వాళ్ళ మద్రాసుకు ఒక 5 టీఎంసీలు అనే పేరు మీద ప్రారంభం చేసిన తెలుగు గంగతోని ఆ తర్వాత పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి మొత్తం కృష్ణా నదిని దోసుకుపోయే కుట్ర ఏదైతే మొదలుపెట్టినరో దానికి కేసీఆర్ గారు ఉన్న రోజులు గత తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు అడ్డుకట్ట వేయగలిగినాం. నాగార్జున సాగర్ పూర్తిగా నిండి నాగార్జున సాగర్ గేట్లు ఎత్తాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడుకు అనుమతి ఇచ్చినాం.
అది లెక్క ప్రకారం చట్ట ప్రకారం జరగవలసిన ప్రక్రియ. అది చట్టం ప్రకారం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే శ్రీశైలం ఓవర్ఫ్లో అయినా సరే పోతిరెడ్డిపాడు గేట్లు తీయడానికి లేదు. నాగార్జున సాగర్ నుండి నాగార్జున సాగర్ ఓవర్ఫ్లో అయి కింద నదిలో వదలాల్సి వచ్చినప్పుడు, సముద్రం పాలు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే అక్కడ పోతిరెడ్డిపాడు గేట్లు ఓపెన్ చేసి పోతిరెడ్డిపాడు వైపు నీళ్ళు తీసుకపోవచ్చు. వద జలాలు అంటే ఇవి. ఇప్పుడు వచ్చినాయన్నీ నికర జలాలు, ఇవాళ వస్తున్నాయి కూడా నికర జలాలు. ఇవాళటికి కూడా ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుంటున్న సమయానికి కూడా దాదాపు 30-35 వేల క్యూసెక్ల నీళ్లు పోతిరెడ్డిపాడుతో తీసుకుపోతూనే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన మీకు అన్ని ప్రతి ప్రాజెక్టు అన్నిట్లో కూడా నీళ్ళు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? వాస్తవానికి రాయలసీమలో ఇవాళ 52% వర్షపాతం తక్కువ ఉంది ఈ సంవత్సరం. 52% వర్షపాతం తక్కువ ఉంది. పెన్నాలో ఒక్క చుక్క నీళ్ళు రాలే ఇప్పటివరకు. పెన్నా ప్రవహించిందనగా మీరు అన్నట్టు కూడా వినలే, మీడియాలో కూడా మనం చూడలే. పెన్నా వరదలు రాలే. ఈ ప్రాజెక్టులు మొత్తం పెన్నా మీద ఉన్న ప్రాజెక్టులు, పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోయి నింపిన ప్రాజెక్టులు. మరి ఈ రకంగా నీరు దోపిడీ జరుగుతుంటే నాగార్జున సాగర్ ఎప్పుడు నింతది? నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతాంగం బతికేంది? లో లెవెల్ కెనాల్ పరిస్థితి ఏంది? 80,000 ఎకరాలు. హై లెవెల్ కెనాల్ పరిస్థితి ఏంది? మీరు గత 10 సంవత్సరాల గూగుల్ చిత్రాలు తీయండి. ఈ సమయానికి మీకు ఎప్పుడు కూడా ఉదయ సముద్రం ఉప్పొంగుతూనే ఉన్నది, ఉదయ సముద్రం అలుగు వస్తున్నది. ఈ రోజు నాటికి ఆ రకంగా నింపినాం మేము ప్రతి సంవత్సరం. ఇవాళ నాగార్జున సాగర్లో ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ కంటే కూడా తక్కువ ఉన్ననాడు కూడా మేము నీళ్ళు ఇచ్చినాం. వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చిన నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతాంగానికి. నిజమే, ఆనాడు నీళ్లు తక్కువనే అని చెప్పితే అధికారులు ముందే డిక్లేర్ చేసినాం రైతులకు, మేము వర్షాలకు నీళ్ళు ఇస్తాం, వారబందీ ప్రకారం ఇస్తాం, మీ పంటలు ఏమైనా పెట్టుకోండి అని చెప్పినాం రైతులకు. మొట్టమొదటిసారి నాగార్జున సాగర్ ఎడమ కాలువ చరిత్రలో 6 తడి పంటతో కూడా వరిని పండించి అత్యంత అద్భుతమైన దిగుబడి తీసింది రైతాంగం. మొత్తం రాజవరం మేజర్ నుంచి పాలేరు వరకు ఏదైతే మేము ఒకవైపు ఖమ్మం మంచినీళ్ళు ఇస్తూ కూడా 6 తడి పంటలకు నీళ్ళు ఏ పద్ధతులు కావాలో ఆ పద్ధతిలో ఇచ్చినామో ఆ పద్ధతిలో నీళ్ళు ఇస్తే కూడా రైతాంగం 6 తడి పంట చేసుకునే వాళ్ళు చేసుకున్నారు, లేదా వరి పెట్టుకున్నారు, పండించుకున్నారు. ఒక్క ఎకరం ఎండిపోలే. ఎడమ కాలువ కిందనే కాదు, ఎడమ కాలువ కింద ఉన్న లిఫ్ట్ల ద్వారా కూడా ప్రతి ఎకరం పండించిన రైతాంగం. వరుసగా 10 సంవత్సరాలు మేమిచ్చిన లెక్క ఉంది. ఎంత తక్కువ 510 ఉన్ననాడు కూడా ఇవాళ 532 ఉంది. ఇవాళ 532 ఉంది. సాగర్ బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు, గేట్లు ఎత్తవచ్చు. ఇప్పుడు ఎడమ కాలువ గేట్ ఎత్తి నీళ్ళు ఇవ్వచ్చు. వాస్తవానికి వస్తున్నాయి మన నీళ్ళే, పైనుంచి వెళ్ళి మన హక్కు నీళ్ళు. కానీ మంత్రుల చేదగాంతనం, వీళ్ళ సోయలేనితనం, వీళ్ళు నిద్ర మత్తులో ఇంకో మత్తులో పడి ఉంటున్నారు. 2 మంత్రులు పోటీపడి ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు ఇంత చేతగాని వాళ్ళు అయింది. కేవలం పదవికి భయపడి మాట్లాడితే ఎక్కడ ముఖ్యమంత్రి మమ్మల్ని పదవి నుంచి పీకేస్తాడో అన్న భయానికి లొంగిపోయి ఆత్మలు చంపుకొని బతుకుతున్నారు ఈ జిల్లా మంత్రులు ఇద్దరు కూడా. ఆత్మవంచన చేసుకొని బతుకుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి ఇద్దరు కూడా. మిమ్మల్ని గెలిపించిన రైతుల్ని మర్చిపోయి, మిమ్మల్ని గెలిపించిన ప్రజల్ని మర్చిపోయి ఇవాళ మీరు చేస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు. ఎందుకు ఇవ్వట్లేరు? ఎడమ కాలువకి ఏదో పద్ధతిలో నీళ్ళు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వట్లేదు మీరు? వచ్చినా ఇవాళ ఉన్న నీళ్ళు సరిపోతాయి ఈ పంటకి. 30 టీఎంసీల నీళ్లకు బ్రహ్మాండంగా పంటలు పండిపోతాయి. తక్కువ ఇవ్వండి, ఇంక 20 టీఎంసీలు ఇవ్వండి, ఏం కాదు, పండించుకుంటారు రైతులు. ఇతర సోర్సెస్ ఉన్నాయి, దాన్ని దీన్ని కలుపుకొని పండించుకుంటారు. అప్పుడు ఇప్పుడు అడపదడప వచ్చే వర్షంతో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకున్న సోర్సెస్, బోర్లు అయితేంది, బావులు అయితేంది, మీరు ఇచ్చే నీళ్ళతో సరిపోతుంది. ఊరికినే ఒక యాగం చేసి
ఆరుతడి పంటలు వేసుకోండి అని చెప్పి దారిముడిపోయే దానయ్యలాగా ఉచిత సలహాలు ఇచ్చి పారిపోతున్నారు. ఇంకొక మాట, అసలు విషయం వీటన్నిటికీ మించి రైతాంగాన్ని పంట పండనీయొద్దు అన్న కక్షపూరితంగా ఉంది ఇవాళ ప్రభుత్వం. ఒక కుట్రపూరితమైన ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ ప్రభుత్వం. ప్రభుత్వంలో ఇంటర్నల్గా డిసిషన్ తీసుకున్నారు, ఈసారి సాగర్ నిండినా నీళ్ళు ఇవ్వద్దు అని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అది అధికారులతో మాట్లాడించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడున్న మంత్రి, ఈయన సంగతి మనకు తెలుసు, దేంట్లో ఏం కలుపుతాడో ఆ పద్ధతుల్లో చెప్పేసిండు బహిరంగంగా. రేవంత్ రెడ్డి మనసులో ఉన్న మాట వెంకరెడ్డి చెప్పేసిండు, సాగర్ నిండినా నీళ్ళు ఇవ్వము అని. ఎందుకు ఇవ్వరు నీళ్ళు? సాగర్ నిండినా నీళ్ళు ఎందుకు ఇవ్వరు? ఎందుకు? కాంగ్రెస్కి ఓటేసినందుక? మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి మొత్తం ఎమ్మెల్యేని కాంగ్రెస్కి గెలిపించినందుక? మిమ్మల్ని మంత్రులను చేసినందుక? దేనికి వేస్తున్నారు శిక్ష రైతాంగానికి, నల్గొండ జిల్లా రైతాంగానికి? ఎందుకు ఇవ్వరు? నిండే పని లేదు. ఇవాళ సరిపోని ఉన్నాయి నీళ్ళు. మన నల్గొండ జిల్లా రైతాంగానికి కావాల్సిన నీళ్ళు ఉన్నాయి, వాస్తవానికి అవతల పోతున్నాయి. మనకు ఉండాల్సింది 310 టీఎంసీలు, ఆల్రెడీ ఇప్పుడు 170 పైన ఉన్నాయి. 140 టీఎంసీలు తీసుకుపోయి రాయలసీమలో అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా తీసుకుపోయి నింపేస్తున్నారు దౌర్జన్యంగా. అంటే ఈ 170 140 కలుపుకుంటే 310 నిండిపోయింది సాగర్. గతంలో తెలంగాణ రాకముందు ఏం కుట్ర చేసినరో మళ్ళీ ఇవాళ అదే కుట్రలు కొనసాగుతున్నాయి. ఎడమకాలం రైతాంగం పరిస్థితి 2014 ముందు ఎట్లా ఉండేనో, ఎంత దారుణంగా ఉండేనో, ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి వచ్చేసింది. ఆనాడితే దౌర్జన్యం. ఎప్పుడు ఎడమకాలం దాకా నీళ్ళు నిండక ముందే దౌర్జన్యంగా సాగర్ గేట్ లేపి కింది తీసుకుపోయినారు, ప్రకాశం బ్యారేజీ తీసుకుపోయినారు. కానీ మనం వచ్చిన తర్వాత మీరు ఒకసారి లెక్క చూస్తే ఏ సంవత్సరం కానీ 510 ఉన్న నాడు కూడా కుడి కాలువకు నీళ్ళు పోనీయలే, నా పోతిరెడ్డిపాడుకు నీళ్ళు పోనీయలే. హక్కు ప్రకారం ఏదో ఒక వంక పెట్టి, ఏదో ఒక సాకు పెట్టి అయినా సరే నల్గొండ జిల్లా రైతాంగాన్ని బతికించుకున్నాం. రైతులందరికీ తెలుసు, నేనేదో గొప్ప చెప్పుకుంటుంది కాదు. వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. పూర్తి హక్కుదారులైన మనను వదిలేసి కొసకొచ్చినోడు వాడు మొదటోడు ఇండియాలో. పోతిరెడ్డిపాడు వరద జలాల మీద ఆధారపడిన ప్రాజెక్టులు, కానీ వాళ్ళ నీళ్లను దుర్మార్గంగా దౌర్జన్యంగా తీసుకుపోతుంటే వీళ్ళకు నోరు తెరిచే సోయి లేదు. ఇక్కడున్న మంత్రులు ఎమ్మెల్యేలకు ఒక్కడు మాట్లాడతలేడు. మేము డిమాండ్ చేస్తున్నాం, నల్గొండ జిల్లా రైతాంగం తరఫున ఎడమ కాలువ, లో లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్ రైతాంగం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని లిఫ్ట్ల తరఫున వెంటనే అన్నిటి ద్వారా నీళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే లో లెవెల్ కెనాల్కి కూడా లిఫ్ట్ పెట్టి నీళ్ళు తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాటు మేమే పూర్తి చేసినాం మా ప్రభుత్వంలోనే. లో లెవెల్ కెనాల్ కూడా నీళ్ళు ఇవ్వచ్చు. ఇప్పటి వరకు ప్రకటన చేయాలి, ప్రణాళిక చెప్పలేక ప్రభుత్వం. ఊరికిన ఆరుతడి పంటలు వేసుకోండి అని చెప్పి యాగం చేసేసి పోయినరు. ఏ మంత్రి ఎవడొక్క మాట చెప్పాలి ఇప్పటి వరకు. ఏం పంట మీరు చెప్పేది, ఏమేయాలి, దానికి ఎన్ని రోజులకు ఒకసారి తడిస్తారు, దాని విత్తనం ఎవడిస్తాడు, ఏందనే మాట చెప్పాలి ఇప్పటివరకు. ఆరుతడి వేసుకుంటామా, వేరు తడి వేసుకుంటాడా, రైతు ఇష్టం. మీరు ఎన్ని నీళ్ళు ఇస్తారో ఇవ్వండి, చెప్పండి మొదలు. మీకు చేతన అవుతుందా కాదా? మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, ఇంకేమైనా దందా చేస్తున్నారా? రైతాంగం పట్ల సోయిందా లేదా? ప్రభుత్వం ఉద్దేశం ఏంది? నేను రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రైతు సోదరులు పెద్ద ఎత్తున మీరు తిరుగుబాటు చేయకపోతే, ఎక్కడికక్కడ మీకు వచ్చిన ఎమ్మెల్యేలని మంత్రులు నిలదీయకపోతే వీళ్ళకు దున్నపోతు మీద వానబడ్డట్టే ఉంటుంది. ఈ మంత్రులకు, ఈ ఎమ్మెల్యేలకి ప్రశ్నించకపోతే మీరు మీ హక్కును సాధించుకోలేరు. ఇచ్చి చూపించండి కేసీఆర్.
ఇగో 510 ఉన్న నాడు ఇచ్చినాం, 520 ఉన్న నాడు ఇచ్చినాం. ప్రతి సందర్భంలో కానీ ఇవాళ దిక్కులేదు. 570కి వస్తే కూడా దిక్కులేదు. 78 మేము చూడండి, 510కి ఇచ్చినాం, 14కి ఇచ్చినాం, 62కి ఇచ్చినాం, 56కి ఇచ్చినాం, 57కి ఇచ్చినాం, 52కి ఇచ్చినాం, 18కి ఇచ్చినాం. ఇన్ని లెవెల్స్ ఉన్నా ప్రతి పంటకి ఇచ్చినాం. ఇవాళ పంటకు కావాల్సిన లెవెల్ వచ్చింది ఆల్రెడీ. 531 170 టీఎంసీలకు వచ్చింది. 531 32కి వచ్చేసి ఉంటుంది ఇప్పటికి. పైన శ్రీశైలం పైన 55,000 క్యూసెక్ల పైన వస్తుంది. అవి మన నీళ్ళు, మన నాగార్జున సాగర్ రావాల్సిన నీళ్ళు అవి చక్కగా. మీరు 20 రోజులుగా గమనిస్తున్నారు, పైనుంచి వరద ఎప్పుడు కూడా 50,000కి తగ్గలే ఇప్పటివరకు. ఆ రోజు నుంచి 2.5 లక్షలకు 2,69,000 నుంచి మొదలు పెడితే 55,000 వరకు వచ్చింది. మరి వచ్చిన నీళ్ళు ఏమవుతున్నాయి? ఈ పాటి శ్రీశైలం నిండాలి ఆ నీళ్ళతోని. ఇక్కడ అర్థం